హలో బైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తూనే ఉంటాయి డైలీ. సో మన ఛానల్లో అయితే మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. అస్సలు మిస్ కాకండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం గార్డెనింగ్ కోసం కొన్ని ఎక్విప్మెంట్ అయితే తీసుకొచ్చాం అనమాట. ఏం తీసుకొచ్చాం ప్రియాంక? సక్లెంట్స్ కోసం స్టాండ్, అలానే చిన్న చిన్న బొమ్మలు సక్లెంట్స్ కోసం అని ప్రత్యేకంగా. ఓకే, అయితే ఏమేమి తెచ్చామో మొత్తం క్లియర్గా డీటెయిల్గా వివరిస్తాం. ఫస్ట్ టైం మా ఛానల్లోకి వచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. అయితే మేము చేసి వాడి చూశాక మీకు ఏ విధంగా ఉంది మా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటుంటాం అనమాట. సరే చూద్దాం కదా. సో ఇవి వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాము. ఇవి అన్ని కూడా షాప్సీలో తీసుకున్నాం అనమాట. ఈ స్టాండ్ 1300 పడింది. ఇంకా వేరే వేరే స్టాండ్స్ ఉన్నాయి, కానీ ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇలా మెట్లు ఉన్నట్టుంటే బాగుంటుందని చాలా రోజుల నుండి కోరిక. సో అందుకని ఇలా స్టాండ్ తీసుకున్నాం అనమాట. దీనిపైన వచ్చేసి మనకు 6 స్టెప్స్ ఉన్నాయి, సర్కిల్గా రౌండ్గా వచ్చి. ఇంకోటి ఏంటంటే కొరియర్లో డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ స్టార్టింగ్, అలానే ఇక్కడ ఊడిపోయి వచ్చింది. రిటర్న్ చేద్దామంటే కరెక్ట్ రిటర్న్ ఆప్షన్ తీసేశాడు. ఎక్స్చేంజ్ చేద్దామన్నా 0 ఉందన్నమాట. సో ఆప్షనే లేకుండా చేశాడు. ఇంకా మేము రిటర్న్ చేయలేదు, ఎక్స్చేంజ్ చేయలేదు. మా ఇంట్లో చిన్న వెల్డింగ్ వర్క్ జరుగుతుంటే వాళ్ళతోటి ఇక్కడ వెల్డింగ్ చేయించామన్నమాట. సో ఆన్లైన్లో కొంటే ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి మెటీరియల్స్ మనకు బాక్స్ వచ్చేటప్పుడు డ్యామేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నాం. నెక్స్ట్ సక్లెంట్ ప్లాంట్స్ పెట్టడానికి ఇందులో పాట్ పెట్టుకోవచ్చు, డైరెక్ట్ కూడా పెట్టచ్చు. బట్ ఇది పాడవకుండా ఉండాలంటే చిన్న పాట్ పెట్టాలన్నమాట. ఇవి షాప్సీలో ఏంటంటే కంబో సెట్ ఆఫ్ 2 తీసుకుంటేనే ఆప్షన్ ఉందన్నమాట. అందుకని సెట్ ఆఫ్ 2 తీసుకోవాల్సి వచ్చింది, లేకపోతే సింగిల్ ప్రోడక్ట్ తీసుకుందాం అనుకున్నాం. సో ఇందులో అయితే చిన్న సక్లెంట్ పాట్ పెట్టుకొని మనం ఇది డెకరేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ పెడితే మటుకు బాగానే ఉంటుంది, కానీ పాడైపోతాయి తొందరగా. సో ఇవి వచ్చేసి కంబో సెట్ ఆఫ్ 2 తీసుకోవాలి కాబట్టి 2 ఇక్కడ ఒకటి ఇలా పెడదామని తీసుకున్నాము. ఇంకా 6 ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఇవి కూడా 2 వచ్చాయి, మా పిల్లలు ఎక్కడ పెట్టేశారు. మా పాప ఆడుకుంది. బుక్స్ లానే ఉన్నాయి, సేమ్ టు సేమ్. బుక్స్ లానే ఉన్నాయి ఇవి సక్లెంట్స్. ఇది జింక పిల్ల, ఇక్కడ నక్క పిల్ల కూర్చొని చదువుకుంటుంది. బుక్స్ సేమ్ బాగున్నాయి. జింక పిల్ల ఒకటి. ఇది కుందేలు. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి మనము 2 పెట్టుకోవచ్చు. ఇక్కడ చిన్న సక్లెంట్ పెట్టచ్చు, ఇక్కడ పెద్ద సక్లెంట్. సో ఇది ఏం మెటీరియల్ మాకైతే ఐడియా లేదు. మీకంతా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మెటీరియల్ ఏంటి అనేది. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. మళ్ళీ దగ్గరికి పెట్టి చూపిస్తాను అన్నీ కూడా. ఇక్కడ ఇంకోటి వచ్చింది, చిన్ని పాప. నెక్స్ట్ గ్రూట్. మనందరికి తెలుసు కదా, గ్రూట్ మార్వెల్ సిరీస్లో గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీలో మనకు గ్రూట్ తెలుసు కదా. పెద్ద గ్రూట్ చనిపోయినాక చిన్న వేరుతో వస్తుంది, ఆ సేమ్ క్యారెక్టర్ అనమాట. దాన్ని కూడా మనం ప్లాంట్ పెట్టుకోవడానికి మనకి ఈ విధంగా వచ్చిందనమాట. ఇక్కడ ప్లాంట్ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇది మాకు చాలా వీడియోలలో మీరు చూస్తుంటారు, చాలా బాగుంటుంది ఇది చూడడానికి కూడా. ఇది టాప్లో పెడతాం గ్రూట్. భలే ఉంది అసలు గ్రూట్. ఇలా పెట్టుకొని చూస్తున్నాడు, కింద ఏం జరుగుతుందా అని ఆలోచిస్తున్నట్టు. ఒక్కొక్క స్టెప్ కి ఒక్కొక్కటి అయితే చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. అయితే దగ్గర నుండి కూడా చూపిస్తాను. ఇది రీసెంట్ గా తీసుకున్నాను. ఇవన్నీ ఒకసారి తీసుకోలేదు, ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చామన్నమాట. ఇలా ఫైనల్లీ ఇలా జరుగుతుంది. ఈ స్టెప్ లో వచ్చేసింది. మనకు కావాల్సిన రీతిలో మనం పెట్టుకోవచ్చు. సో పాప కూడా వచ్చేసింది.
మస్తున్నాయి. 1 2 3 4 5 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 వచ్చినాయి. 6 మెట్లకి 6 ఉన్నాయి అన్నమాట. సో చాలా చాలా బాగా అనిపిస్తుంది ఇదైతే. ఇంకా నెక్స్ట్ సక్లెంట్స్ అన్నీ చాలా సక్లెంట్స్ ఉండాలి. లాస్ట్ టైం నర్సరీకి వెళ్ళినప్పుడు మనం చాలా సక్లెంట్స్ తీసుకొచ్చాం. ఇల్లు కన్స్ట్రక్షన్ టైంలో మాకు మిస్ అయిపోయినాయి అనమాట. ఇంకా కొంచెం సరిగ్గా చూసుకోలేక కొంచెం ట్రావెలింగ్లో చచ్చిపోయాయి. ఇంకా మళ్ళీ కలెక్ట్ చేయాలి అన్ని రకాల సక్లెంట్స్ని. ఇంకా కొన్ని ఒక 3 అయితే బతికినాయి. అవి అయితే మళ్ళీ అన్నిట్లోకి సెట్ చేస్తాం, నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాం. ఇప్పుడు అయితే ఇది దగ్గరగా పెట్టి చూపిస్తాం ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్గా. ఓకే, ఇంకా మీకు కనుక గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మా వెబ్సైట్ ఉంది డిస్క్రిప్షన్లో. మీకు కావాల్సిన సీడ్స్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. కొన్ని సీడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు కావాల్సిన సీడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. మేము వాడే సీడ్స్ అవి చాలా నామినల్ రేట్స్తో అయితే మీరు బయట కంపేర్ చేసి చూసుకున్నట్టయితే చాలా తక్కువ రేట్లో ఉంటాయి. చూసి మీకు బెనిఫిట్ అనుకుంటే ఆర్డర్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మా షాప్లో వచ్చేసి ఇప్పటి వరకు మినియేచర్ కిచెన్ ఐటమ్స్, హెయిర్ యాక్సెసరీస్తో పాటు రీసెంట్గా గార్డెనింగ్కి సంబంధించిన విత్తనాలు, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్, కోకోపీట్ ఇలాంటివన్నీ యాడ్ చేయడం అయితే జరిగింది. రీసెంట్గా వెబ్సైట్ కూడా స్టార్ట్ చేశాము గార్డెనింగ్ కోసమే. సో ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాము, వాట్సాప్ లింక్ ఇస్తాము, అలానే వెబ్సైట్ లింక్ ఇస్తాము. గార్డెనింగ్కి సంబంధించిన ఐటమ్స్ రెగ్యులర్గా ఇంకా కొన్ని యాడ్ చేస్తూ ఉంటాం. రీసెంట్గానే స్టార్ట్ చేసాం కాబట్టి కొన్ని ఐటమ్స్ యాడ్ చేసాము. ఫస్ట్ స్టెప్ అన్నమాట ఇది. మనకు చిన్న పాపను పెట్టాం కదా. నెక్స్ట్ వచ్చేసి గ్రూట్ అన్నమాట. అలానే జింక పిల్ల, ఇప్పుడు రౌండ్గా తిప్పి చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొకటి బావిలాగా ఉంది, అలానే బుక్స్, నెక్స్ట్ కింద బావి. సో ఇలా ప్యాటర్న్గా వచ్చింది, చాలా చాలా బాగుంది. దీంట్లో ఇంకా సక్లెంట్స్ వచ్చేస్తే ఇంకా చాలా షోగా ఉంటుందన్నమాట. జింక చూడండి ఎంత బాగుందో. ఇంకోటి ఉండాలి నాకు ఈసారి ఎప్పుడన్నా కనిపించినప్పుడు ఇవన్నీ సెట్ చేసి క్లియర్గా మీకు ఇంకా క్లియర్ వీడియో చూపిస్తాను. సో ఈ రోజుకి వీడియో ఇదే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. దీంట్లో ప్లాంట్స్ పెట్టిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా మళ్ళీ వీడియో చేసి పెడతాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క థాట్స్ ఏంటో, మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేసి కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.